వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నారా లోకేష్ 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. ఆ 2 వార్నింగ్లకు సంబంధించిన వార్తను ఒకసారి మనం చూసి విశ్లేషించుకుందాం. తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకి మంచి చెడులు తెలియడం లేదు, అవగాహన రాహిత్యం, అనుభవలేమితో సమన్వయం ఉండట్లేదు. సీనియర్ ఎమ్మెల్యేలు నేతలతో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలి, కొత్త ఎమ్మెల్యేలు వరుస విజయాలు కొనసాగించాలంటే లోటుపాట్లు సరి చేసుకోవాలి అనేది ఇవాళ మంత్రివర్గ సమావేశానికి అంటే కేబినెట్ భేటీకి ముందు ఎమ్మెల్యేలకి ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ అని అనుకోవాలి. మంచి చెడులు తెలియట్లేదు అని. ఇక రెండవది, అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళినటువంటి నారా లోకేష్ అక్కడ నేతల మీద సీరియస్ అయ్యారు. సీనియర్ నేతలు అందరూ కూడా అందరి మీద 2 రోజులు పర్యటించారు. పర్యటనలో పార్టీ నేతల వ్యవహారాల మీద అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అండగా ఉండని కొందరు ఎమ్మెల్యేల తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ మీటింగ్లో ద్వితీయ శ్రేణి నేతలకి దిశానిర్దేశం కూడా చేశారు. నిత్యం కార్యకర్తలతో మాట్లాడుతూ అసంతృప్తి ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తేవాలి, పార్టీ కోసం కష్టపడుతున్నవన్నీ ఎమ్మెల్యేలు కలుపునికి పోవాలి అని చెప్తూనే అలిగి ఇంట్లో కూర్చుంటే మాకెలా తెలుస్తుంది అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. వీళ్ళు ఎందుకు అలగాలి? ఆయన అలిగినటువంటి వాళ్ళు లోకేష్ వచ్చిన తర్వాత అలక తీర్చుకోవడానికి అన్నట్టుగా పార్టీ కార్యక్రమానికి రాకుండా ఇంట్లో కూర్చుంటే ఎందుకు? అది నిజంగా ఏమైనా సీరియస్, నేను రాను, అలగడం కూడా కాదు, నాకు నచ్చలేదు, నేను రాను అంటే అయిపోయింది ఖరాఖండిగా. లేదు, నేను అలిగాను, నేను బొంగమూతి పెట్టాను అని చెప్పి సీరియస్గా జరుగుతున్నటువంటి సమావేశాలకి ఫీలర్లు వదలడం దేనికో తెలియనటువంటి పరిస్థితి. అండ్ ఎస్, కొంతమంది సీనియర్ల పట్ల నిన్న అనంతపురంలోనే ముఖ్యంగా ఆ సభలో నారా లోకేష్ గారు ప్రదర్శించినటువంటి అసహనం కొంతమంది మీద అనుచితంగా ఉంది. అటువంటిది ముందు రిపీట్ అవ్వద్దు అనేది కూడా కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి ఇంకొక అంశం. ముఖ్యంగా అమర్నాథ్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయంలో 4 సార్లు దాకా 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఆయన చాలా సీనియర్ నేత. ఆయన మాట్లాడుతున్నప్పుడు మీకు తెలియదు కూర్చోండి అనేది చాలామందిని బాధ పెట్టింది అనేది ఒక వార్త. అది నారా లోకేష్ దృష్టికి వెళ్ళిందా లేదో తెలియదు. మరి ఆయన వెళితే దృష్టికి సరిదిద్దుకోవాలి అనేది ఒక పాయింట్. ఇక ఎస్, 48 మంది ఎమ్మెల్యేలకి ఆల్రెడీ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇచ్చే CMRF చెక్కులు ఇవి ఇవ్వడం లేదు. అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటివి కూడా ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా కంప్లైంట్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. అంటే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి లోటుపాట్లు తెలియడం లేదు, మంచి చెడు అంటే ఏంటో కూడా తెలియడం లేదు అని నారా లోకేష్ మాట్లాడడం కూడా ప్రస్తుతం కాస్త సంచలనం అవుతోంది. ఏం జరుగుతోంది పార్టీలో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో? కూటమిలో అనడానికి లేదు కానీ తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళ దృష్టిలో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరిని ఉద్దేశించి ఇదంతా చేస్తున్నారు అనేది చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.